అయిపోయింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు దాని మీద చాలా మంది ఈరోజు స్టాఫ్ రిటైర్ అయిపోతున్నారు. Resolution of temporary employees will demand. Resolution of reciprocal issues with the EBI would demand. Absorption of direct tax by bank will demand. Absorption of విజయవంతం ఉంది. అలాగే ఈ రోజున జిందాబాద్ 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 వర్క్మెన్ యూనిటీ జిందాబాద్ 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 అవర్ యూనిటీ జిందాబాద్ 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 అవర్ యూనిటీ జిందాబాద్. చాలా మంది ఈరోజు స్టాఫ్ రిటైర్ అయిపోతున్నారు. కానీ అక్కడ రిక్రూట్మెంట్ లేదు. నమస్కారం అండి. ఈరోజు మేము ఈఓబియు ఇచ్చిన ప్రకారం డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసన్, ఐబాక్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. మేము నెక్స్ట్ మంత్ మార్చి 24, 25 స్ట్రైక్ కాల్ ఇచ్చాము. మెయిన్ మా డిమాండ్స్ 4 5 డే బ్యాంకింగ్. ఆల్రెడీ మేము పోరాడితే ఎల్ఐసి వాళ్ళకి 5 డే బ్యాంకింగ్ ఇచ్చేశారు. ఇట్లా మెయిన్ 5 డే బ్యాంకింగ్. ఈ రోజుల్లో బ్యాంకు రావాల్సిన కస్టమర్స్కి అవసరం కూడా లేకుండా పోతుంది. అన్నీ మొబైల్ ఫోన్లో యాప్ల ద్వారా ఫోన్పే, యాప్, యోనో ఇట్లా యాప్ల ద్వారానే పని అయిపోతున్నది. రెండోది గ్రాట్యుటీ మాకు 25 lakhs ఇవ్వాలి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి 25 lakhs ఇచ్చారు. మాకు 25 lakhs ఇవ్వాల్సిన అదొక డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకులో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. ఈ రిక్రూట్మెంట్ వల్ల లేనివల్ల బ్యాంకులో రోజు దాదాపు సంవత్సరానికి 50-60 వేల మంది రిటైర్డ్ అయిపోతున్నారు. ఈ రిటైర్డ్ అయిపోవడం వల్ల స్టాఫ్ బాగా తగ్గిపోయారు. సఫిషియెంట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి మెయిన్ మీద ఒక డిమాండ్. దీనిలో భాగంగా మార్చి 3వ తేదీ మేము పార్లమెంట్ దగ్గర ధర్నా చేయడానికి ఒక కాల్ ఇచ్చాము. అట్లా నెక్స్ట్ మంత్ 24వ తేదీ, 25వ తేదీ స్ట్రైక్ కాల్ ఇచ్చాం. అప్పుడు కనుక గవర్నమెంట్ కనుక తిరిగి రాకపోతే ఈ స్ట్రైక్ని మా ముందుకు తీసుకెళ్ళి మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం. థ్యాంక్ యూ. నా పేరు పసుమర్తి సుబ్బారావు అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ని. ఈరోజు యూఎఫ్ఏ తరఫున డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మా సమస్యలు పెరిగిపోయినటువంటి మా సమస్యల కోసం 5 days బ్యాంకింగ్, అవుట్ సోర్సింగ్ యొక్క జాబులు నిలుపుదల చేయాలని, ఉన్న ఎంప్లాయీస్ని పర్మిట్ చేయాలని, దాంతో ఇంకా అనేకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కస్టమర్ సర్వీస్ కూడా చాలా డిలే అయిపోతుంది. ఉన్నటువంటి స్టాఫ్ రిటైర్మెంట్ అయిపోతున్నారు కానీ న్యూ రిక్రూట్మెంట్స్ ఇంతవరకు తీసుకోవట్లేదు గవర్నమెంట్. కనుక వీటన్నిటి మీద మేము మా యొక్క సమస్యల్ని, మా యొక్క కోరికలను తీర్చేదాని కోసం మేమందరం ఈరోజు డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం మొదలుపెట్టాము. కనుక రాబోయే రోజుల్లో రేపు మార్చి 24, 25, 26 తారీఖుల్లో కూడా స్ట్రైక్ కాల్ ఇచ్చాము. మా డిమాండ్ల సాధనలో గవర్నమెంట్ కానీ మాకు కలిసి రాకపోతే కనుక ఇంకా ఉధృతంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేసి మా యొక్క కోరికలు తీర్చుకోవడానికి, మా యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మేము ఎంతకైనా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.